అవును. 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఉపాసనా క్రమం అన్నది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. ఉపాసన అన్నది మనం అందరం చేస్తూ ఉంటాం. కారణం ఏమిటి అంటే భగవంతునికి చాలా సమీపంగా వెళ్ళాలి. ఉపవాసము అంటే అదే కదా అర్థం. అయితే ఈ సమీపంగా వెళ్ళే క్రమంలో జీవితాంతం కేవలం పరమాత్మ యొక్క ఉపాసన కోసం కేటాయించిన మనుషులు అంటే ఎంతమంది ఉంటారు? ముఖ్యంగా కలియుగంలో ఎన్నో పనుల్లో మనం అలా నిమగ్నమైపోయి ఉంటూ ఉంటాం కాబట్టి బహుశా జీవితాంతము ప్రతి క్షణము నారాయణ స్మరణ కానీ, ఈశ్వరుని గుర్తుకు తెచ్చుకోవడం కానీ, అమ్మ ఆరాధన కానీ బహుశా అంతగా కనిపించకపోవచ్చు. అందుకే కలియుగంలో ఎప్పుడెప్పుడు ప్రత్యేకించి పూజలు చేసుకోవాలి, ఆయా ఘడియల్లో లేకపోతే ఆయా పుణ్యతిథుల్లో తప్పకుండా మరిచిపోకుండా ఉపాసన చేసుకున్నట్లయితే మనం తరించిపోగలుగుతాము అనేటట్టుగా మన ఋషులు మునులు ఏర్పాటు చేసి పెట్టారు. ఎందుకు అంటే ఎప్పుడు మనసులో కోరిక కలిగితే అప్పుడు భగవంతుణ్ణి ఆరాధించటమే తప్పితే మనకి భగవంతుణ్ణి మామూలుగా అంటే కృతజ్ఞతా భావనతో ఆరాధించటం అన్నది పెద్దగా అలవాటు అన్నది ఉండదు, లేదు కలియుగంలో. అందుకని మన కోసం ఋషులు మునులు చాలా కష్టపడ్డారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం అంతా ఆ కాలంలో కొన్ని రోజులు చాలా అద్భుతమైన రోజులు. అవి అక్కడ మనం ఉపాసన చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఉన్నత స్థానానికి ఎదుగుతాము అని వాళ్ళు చెప్పారు. అటువంటి ఉపాసనా క్రమంలో కొన్ని అద్భుతమైన తిథుల్లో చాలా అంటే ప్రథమ స్థానంలో నిలిచేవి అంటే ఈ శరన్నవరాత్రులు. ఆశ్వీజ మాసంలో వచ్చే మొదటి 9 రోజులు, పాడ్యమి నుంచి 9 రోజులు. అయితే శరన్నవరాత్రులు అన్న వెంటనే సరే మహిషాసురుడు అనే ఒక రాక్షసుణ్ణి అంతం చేయటం కోసం అమ్మవారు వివిధ రూపాలను ధరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో లేకపోతే ఎన్నో రూపాలతో ఆ రాక్షసుడికి సంబంధించిన ఎంతో మంది రాక్షస సైన్యంతో యుద్ధం చేసి చివరికి అంటే దశమి రోజు ఈ మహిషాసుర మర్దిని అనేటట్టుగా ఆ రాక్షసుణ్ణి అంతం చేయటం అన్నంత వరకు వింటూ ఉంటాం. అది ఒక కథ మాత్రమే. కానీ శరన్నవరాత్రులు అన్న వెంటనే శారదాదేవి ఉపాసన అన్నది మనకి ప్రప్రథమంగా కనిపిస్తూ ఉంటుంది. రాక్షసులు వస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. వాళ్ళని అంతం చేయటానికి అమ్మవారు కానీ అయ్యవారు కానీ వివిధ రూపాలను ధరిస్తూనే ఉంటారు. కానీ శారదా ఉపాసన, శరన్నవరాత్రుల ఉపాసన అంటే కేవలం ఆవిడ రాక్షస సంహారం చేసింది, మనకి దేవతలకి అలాగే ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థానికి మంచి చేసింది అని మాత్రమే కాదు, మనము కృతజ్ఞతతో అమ్మను ఎలా ఉపాసన చెయ్యాలి ఇది మనకి నేర్పిస్తాయి శారదా నవరాత్రులు. అందుకే దీన్ని శరన్నవరాత్రులు అని అన్నారు. శారదాదేవి అంటే కేవలం విద్యను ఇస్తుంది అంటే కేవలం విద్యార్థులు మాత్రమే నమస్కరించాలి, లేకపోతే పండితులు, లేకపోతే ఇంకా చదువుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఇంకా విద్య కోసం తపనతో ఉన్నవాళ్ళు అన్నది కాదు. ఇక్కడ శారదా స్వరూపం అన్నది ఎటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది మనం తెలుసుకోవాలి. ప్రతి మనిషికి ఇంకా చెప్పాలి అంటే ప్రతి జీవికి కొన్ని ఉపాధులు ఉంటాయి, కొన్ని విభూతులు ఉంటాయి. అంటే నాకు ఈ కళ ఉంది, ఇంకొకళ్ళకి ఆ కళ ఉంది, లేకపోతే నేను ఈ పని బాగా చేయగలుగుతాను, వేరొకరు ఆ పనిలో ఎంతో నైపుణ్యం కలవారు అని మనం వింటూ ఉంటాం. ప్రతి ఒక్కరము అంటే ఎదుటివారు ఏ పని అయితే చాలా చక్కగా అందంగా సులభంగా అందరూ మెచ్చుకునేటట్టుగా చేస్తున్నారో మనం కూడా అలా చెయ్యగలుగుతామా? చెయ్యలేకపోవచ్చు. కానీ మనం ఇంకొక పని అద్భుతంగా చేయగలుగుతాం. అలా మనుషుల మధ్యే అని కాకుండా ప్రతి జీవికి అమ్మ ఆ శక్తి స్వరూపిణి. ఎందుకంటే ప్రతి జీవిలో ఉన్న శక్తి కదలిక అమ్మ. ఇంకా చెప్పాలి అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని అనుకుంటాం కదా, 3 రూపాలు. అక్కడ కూడా ఒక కదలిక శక్తి సరస్వతి రూపంలో, పార్వతీ రూపంలో, మహాలక్ష్మి రూపంలో అలాగా ఈ స్వరూపాలని అంటిపెట్టుకుని ఉంటూ ఉంటాయి. కాబట్టి అమ్మ అంటే శక్తి స్వరూపిణి. యాదేవి సర్వభూతేషు అంటే ప్రతి భూతములో లేకపోతే ప్రతి పదార్థంలో లేకపోతే ప్రతి స్థానంలో ఏ కదలిక ఉంటుందో, ఏ శక్తి ఉంటుందో అదే అమ్మ. అందుకే మనం అంటూ ఉంటాం శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఈ సర్వ జగత్తులో ఏ శక్తి అయితే ఉందో అది అమ్మ.
అయితే ప్రతి ఒక్కరిలో ప్రతి జీవిలో ఉన్న విభూతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనలో ఎన్నో విభూతులు అమ్మ ఇస్తారు. ఆ విభూతులను చాలా చక్కగా ఉపయోగించుకుంటే, అంటే ఏదైనా కళ కావచ్చు, మన నేర్పు కావచ్చు, ఓర్పు కావచ్చు, లేకపోతే మనలో ఉన్న లక్షణాలు కావచ్చు, వీటన్నిటికీ మనము చాలా అంటే కష్టపడి వాటిని ఒక స్థాయికి తీసుకొని వెళ్ళగలిగిన పరిస్థితి అన్నది ఏర్పడాలి అంటే మనతో పాటు ఒకటి ఉంటుందట, అహంకారము అన్నది. ఈ అహంకారం మనతో పాటు ఉంటుంటుంది కాబట్టి దీన్ని ఎంత దూరం పెడితే అంత మన విభూతి అన్నది పనికొస్తుంది, లోకం కోసం, మన కోసం. ఈ అహంకారం ఎప్పుడైతే తోడైతే అప్పుడు పతనానికి మాత్రమే విభూతి అన్నది పనికొస్తుంది. అంటే మనకి విద్య వచ్చు, అది నలుగురికి పంచిపెట్టడం, మనం బాగుపడటం. మనకి చక్కగా మాట్లాడే విధానం వచ్చు, అవతల వాళ్ళ కష్టాన్ని కూడా మంచి మాటలు చెప్పి పోగొట్టవచ్చు. మనం జాగ్రత్తగా మాట్లాడగలిగితే అవతల వాళ్ళని కూడా మనం ఆనందింప చెయ్యొచ్చు. ఇది ఒక విభూతి. ఇలా రకరకాల విభూతులు. మరి ఈ విభూతుల పక్కన అహంకారం ఉంటే, నా అంతటి వాడు ఎవరు లేరు అని ఎప్పుడైతే అనుకుంటామో అది పతనానికి కారణమవుతుంది. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఒక విభూతిని పెట్టాడు. ఆ విభూతిని చాలా చక్కగా దాన్ని వినియోగించుకోగలగాలి. అహంకారం ఉండకూడదు. ఈ అహంకారం ఉండకూడదు అంటే అది లోపల నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం అలా తొక్కివేయడం అన్నది మానవ ప్రయత్నం మాత్రం సరిపోదు అని చెప్తూ ఉంటారు. అందుకే కదా భగవద్ ఉపాసన చేసుకోవాలి. చిన్న చిన్న కోరికలతో కాదు, మాలో అంత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నశింప చెయ్యాలి భగవంతుడా అని మనం కోరుకోగలగాలి. అప్పుడు అంతా మేలే జరుగుతుంది. ఈ అహంకారం వల్ల మనలో ఉన్న విభూతి అది పతనానికి కారణమవుతుంది. ఒకవేళ చక్కని జ్ఞానం ఉంటే మనలో ఉన్న విభూతి పతనానికి కాదు, మనం ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, అవతల వాళ్ళకి కూడా సహాయం చేయడానికి, ఆనందాన్ని అందించడానికి మనకి అది తోడ్పడుతుంది. అయితే అటువంటి జ్ఞానం ఎవరైతే ఇస్తారో ఆ శక్తికి, అంటే అమ్మ శక్తి స్వరూపిణి అని చెప్పుకుంటున్నాం కదా, ఆ శక్తికి శారదా అనే పేరు. అసలు శరత్కాలం అంటేనే, అంటే ఈ సమయంలో ఆకాశం అంతా తెల్లగా ఉంటుందట. ఆ పరిణిత చంద్రుడు అని అంటూ ఉంటారు. చంద్రుని యొక్క వెలుగు కూడా, వెన్నెల కూడా చాలా స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది. తెల్లగా ఎక్కడైనా ఒక రంగు కనిపిస్తే అక్కడ విశేషమైన కాంతి ఉంటుంది. మనం వేరే రంగులతో పోల్చినట్లయితే ఒక ఎరుపు చూసినా, నలుపు చూసినా అందులోంచి ఆ తెల్లదనం, స్వచ్ఛత, కాంతి అన్నది రాకపోవచ్చు. కానీ తెల్లగా ఎక్కడైతే రంగు ఉంటుందో అక్కడ ఒక కాంతి ఉంటుంది. ఆకాశం అంతా అంతెందుకు మబ్బులు కూడా తెల్లగా ఉంటూ ఉంటాయట. ఇక్కడ ఈ సమయంలో, అంటే ఈ ఆశ్వీజ మాసంలో చంద్రుడి నుంచి వచ్చే వెన్నెల కూడా చాలా తెల్లగా, స్వచ్ఛంగా, కాంతితో ఉంటుంది. విశేషమైన ఔషధి గుణములు కలిగి ఉంటుంది. అందుకే ఈ చంద్ర కిరణాలకు ఒక ప్రత్యేకత ఉంది అని చెప్తూ ఉంటారు. అంటే ఈ మాసం యొక్క గొప్పతనం మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు ఇప్పుడే ఆరాధన చేసుకోవాలి అన్నది మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి అమ్మ అటువంటి శక్తిని ఇస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసంలో ఆ శాంతిని, ఆ కాంతిని, ఎందుకంటే మనసు ఎన్నో భావాలతో అలాగా అలజడులు అన్నవి రేపుతూ ఉంటుంది. దానివల్ల మన ప్రవర్తన అన్నది మారుతూ ఉంటుంది. మనసు ప్రశాంతంగా, శాంతంగా ఉండాలి అంటే గనక ఇది చాలా కష్టమైన ప్రక్రియ, మన చేతుల్లో ఒక్కొక్కసారి ఉండదు. దీనికి తగిన జ్ఞానం మళ్ళీ శారదా శక్తి. ఆ శక్తి పేరే శారద. అందుకే శారదా ఉపాసన చెయ్యండి. అయితే ఇప్పుడే ఎందుకు చెయ్యాలి? శారదా ఉపాసన ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అని అనుకుంటాం. నిజమే. కానీ మన పెద్దవాళ్ళు, ఋషులు, మునులు ఒక మాట చెప్తారు. ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా బాగా సాధన చెయ్యాలి అంటే బ్రాహ్మీ ముహూర్తం అది చాలా అనువైనది అని చెప్తూ ఉంటారు కదా. పిల్లలకు కూడా పొద్దున్నే లేచి సూర్యోదయానికి కొద్దిగా ముందు సమయం, ఆ సమయంలో చదువుకుంటే, ఆ సమయంలో పూజలు చేసుకుంటే ఏ పని చేసినా అద్భుతంగా ఉంటుంది అని. అలా ఎందుకు చెప్పారు? బ్రాహ్మీ ముహూర్తానికి ఉన్న ఆ ప్రత్యేకత అన్నది అలా ఉంటుంది. కాబట్టి ఆ సమయం యొక్క ప్రాధాన్యత అన్నమాట. ఇక్కడ ఒక సంవత్సరం అంతటిని, అంటే ఉపాసనా కాలానికి సంబంధించి, లేకపోతే ఉపాసనా క్రమానికి సంబంధించి ఒక సంవత్సరాన్ని ఒక రోజుతో పోలిస్తే, మనకు అంటూ ఉంటారు, మనకి ఒక సంవత్సరం ఏదైతే ఉందో దేవతలకి ఒక రోజుతో సమానం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక సంవత్సరం అంతా ఒక రోజుతో మనం దాన్ని పోల్చుకుంటే గనక పొద్దున్న సమయం, అంటే బ్రాహ్మీ ముహూర్తం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి సంవత్సర ఆరంభము. అయితే ఈ సంవత్సర ఆరంభము అన్న వెంటనే మళ్ళీ మనకి
ఈ 27 నక్షత్రాలతో కూడుకున్న ప్రయాణం అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఈ 27 నక్షత్రాలు అంటే మొట్టమొదటి నక్షత్రము అనేటప్పటికీ అశ్విని నక్షత్రం. కానీ మనకి అశ్విని నక్షత్రంలో పౌర్ణమి తిథి రోజు చంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో ఆ మాసం ఆశ్వీజ మాసం అని అంటామో అది మొట్టమొదటి మాసం మనకి కాదు, మనకి చైత్రమాసం మొదటిది. అయినా కూడా ఉపాసనా క్రమంలో మొదటి మాసము అంటే సంవత్సరానికి ఆరంభము, అదే మనకి ఒక రోజుకి దాన్ని పోల్చుకున్నట్లయితే బ్రాహ్మీ ముహూర్తము. అటువంటి సమయంలో ఆశ్వీజ మాసం మొట్టమొదటిది కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టినట్లయితే ప్రప్రథమంగా పాడ్యమి నుంచి నవమి వరకు ఈ 9 రోజులు ఉపాసనకు సంబంధించి అద్భుతమైన తిథులు. ఇది ఋషులు మునులు లెక్కలు వేసి మనకి అప్పచెప్పారనమాట. మనం ఎక్కువగా కష్టపడలేం ప్రతిరోజు, కాబట్టి ఈ 9 రోజులు శారదా ఉపాసన చెయ్యండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ శారదాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మనకి భగవంతుడు ఏ విభూతి ఇచ్చాడో దానివల్ల తరించిపోతాము. అంటే లేనిపోనివన్నీ ఇప్పుడు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, భగవంతుడు ఏదో పెట్టి పంపించాడు. కాబట్టి దాన్ని ఒక మంచి వెలుగులోకి తీసుకుని వచ్చి దానితో మనం అందరికీ ఆనందాన్ని ఇవ్వగలగాలి. ఆ జ్ఞానం ఇచ్చే శక్తి శారద అంటున్నాం కాబట్టి ఈ 9 రోజులు శారదా ఉపాసన చెయ్యాలి. ఇందాక ఒక మాట చెప్పుకున్నాం, తెల్లని మబ్బులు ఉంటాయని. శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో నల్లగా ఉన్న మబ్బులు అంటే బాగా వర్షాలు పడుతూ ఉంటాయి కదా ఆ సమయంలో, మరి ఎక్కడెక్కడి నుంచో ఆ నీటిని పీల్చుకుని ఈ ప్రక్రియ కంటితో మనకి కనిపించదు, కానీ మేఘాల వల్లే కదా వర్షాలు కురుస్తాయి. ఈ విషయం మనకి తెలుసు. మొత్తం వర్షం అంతా కురిపించి ఇక ఆశ్వీజ మాసంలో పెద్దగా వర్షాలు మనకి కనిపించవు, మొత్తం అంతా కురిపించి మబ్బులు తేలిగ్గా తెల్లగా వెళ్ళిపోతూ ఉంటాయట. అటువంటి మబ్బుల్ని చూసి నమస్కారం చెయ్యాలి అని మన ఋషులు మునులు చెప్పారు. అందుకే ఆశ్వీజ మాసంలో అలా తల పైకెత్తి ఒకసారి మబ్బుల వైపు చూసి నమస్కారం చెయ్యాలట. కారణం ఏమిటి అంటే కృతజ్ఞతా భావన. మనం తిరిగి ఏమిస్తున్నాం మబ్బులకి అన్న దాంతో సంబంధం లేకుండా అవి వర్షాలను కురిపించి అంటే వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో పూర్తిగా మనకి ధారపోసి తేలికగా అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి ఆశ్వీజ మాసంలో. ఇది దీనికి ప్రతీక అనమాట. కాబట్టి ఆశ్వీజ మాసం వచ్చింది అంటే ఆ మబ్బుల వైపు చూసి తెల్లని కాంతి వైపు చూసి మరింత సహనము, మరింత ఓర్పు, మరింత ప్రశాంతత ఇవన్నీ మనకి ఎంత అవసరమో జీవితంలో ఈ చిహ్నాలన్నీ మనకి చెప్తూ ఉంటాయి. మరి వీటితో ముందుకు సాగిపోవాలి అంటే ఒక జ్ఞానం కావాలి. అందుకే అటువంటి జ్ఞానాన్ని ఇచ్చే శారదా ఉపాసన. కాబట్టి శరన్నవరాత్రులు అన్నారు. శారద అంటే కేవలం ఆ పేరుతోనే ఉపాసన చెయ్యాలి అని ఎక్కడా లేదు. శారదాదేవి మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, మనకి బుద్ధిని ఇస్తుంది. అటువంటి శారదా తత్వంతో అమ్మవారు శక్తి స్వరూపిణి కాబట్టి ఇంకా ఎన్నో వివిధ రూపాలలో, ముఖ్యంగా మనకి అలంకారాలో లేకపోతే ఆ నవదుర్గా స్వరూపాలలో కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రూపాలలో అమ్మ ఎందుకు రావాలి అంటే అన్ని తత్వాలతో అమ్మ కనిపిస్తూ మనకి అన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటారు. అందుకే ఈ శారదా నవరాత్రులు దేవి ఉపాసన చేస్తూ మనం ఎన్నో రూపాలు ఉన్నాయి కాబట్టి ఆ రూప వర్ణన ఏమిటి, ఆ రూపంలో అమ్మ ఎంత అందంగా ముస్తాబయ్యారు అన్నది కాకుండా మనకేం నేర్పిస్తున్నారు ఇవి కూడా తెలుసుకుందాం. వీటన్నిటికన్నా భిన్నంగా ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఈ సమయంలోనే యమదన్స్ట్రా అంటే యముని కోర బయటకు వస్తూ ఉంటుందట. యముని కోర బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి అనారోగ్యం అన్నది ఈ సమయంలో కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. చలి అన్నది అంటే వర్షాలు ఉండవు, కాకపోతే వాతావరణంలో మార్పు వల్ల చలి అన్నది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ దేవి ఉపాసన, దుర్గా ఉపాసన, అలాగే దుష్ట శక్తుల్ని హరింపచేసే ఉపాసన అన్నది చేసినట్లయితే చక్కని ఆరోగ్యము కూడా మనకి కలుగుతుంది. ప్రకృతిలో వచ్చిన మార్పుల వల్ల శరీరం తట్టుకోలేదు కాబట్టి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మ ఆరాధన ఇది కూడా కలిసి వచ్చింది. అందుకే శరన్నవరాత్రులు అన్న వెంటనే ఆశ్వీజ మాసంలో మొదటి 9 రోజులు చేయటం అది విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ 9 రోజులు ఎక్కువగా సాయంత్రాలు అంటే రాత్రిపూట అమ్మవారి ఆరాధన. చీకటి అంటే అజ్ఞానంతో పోలుస్తూ ఉంటారు కదా, కాబట్టి అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించి జ్ఞానం, ఏ జ్ఞానంతో అయితే మనం జీవితాంతం బ్రతకాలో ఈ జ్ఞానం ఈ పూట ఉండాలి మళ్ళీ ఉండకూడదు అన్నట్టుగా ఉండదుగా. ఒక 20 సంవత్సరాల వరకే నా జ్ఞానం ఉంటే చాలు, ఆ తర్వాత ఉండక్కర్లేదు అన్నది కాదుగా. మనం వెళ్ళిపోయేంత వరకు కావాలి. కాబట్టి ఏది మంచి పోల్చుకోవాలి, ఏది చెడు పోల్చుకోవాలి, దాని జోలికి వెళ్ళకూడదు. భగవంతుడు మనకిచ్చిన ఉపాధులు ఏవైతే ఉన్నాయో
వాటితో తరించిపోవాలి. ఆ జ్ఞాన శక్తి అయిన జగదాంబ శారదా స్వరూపంలో ఉంటుంది. కాబట్టి శరన్నవరాత్రులు అంటూ అమ్మవారిని ఈ 9 రోజులు కూడా మనం ప్రార్థించగలగాలి. ఇంకా ఎన్నో రూపాలు, ఎన్నో విశేషాలు అటన్నిటి గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉందాం. శరన్నవరాత్రుల, దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. నమస్తే.